బెండకాయ కారం పెట్టి వేపుడు. దీన్ని వేయించుకుంటే మనం పప్పుచారులో నంచుకోవచ్చు, పప్పులో నంచుకోవచ్చు. కొంచెం కారం, వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, అంతే, ఇంకేం లేదు. పప్పు ఏదైనా వండుకున్నప్పుడు నంచుకుంటే బాగుంటుంది. పైన ఇంకొంచెం ఊరికే కారం అలా వేస్తుంటాను. మన డిష్లోకి తీసేస్తున్నాను. చూడండి, కారం కొత్తిమీరతోటి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మిశ్రమ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను. అది కొంచెం వెరైటీగా ఉంటుంది. రొటీన్గా మనం వాడుకునే కూరగాయే, కానీ చేయడంలో కొంచెం వ్యత్యాసంగా ఉంటుందన్నమాట. బెండకాయలో మనం ఇవిగో బెండకాయలు అంటే అందరికీ తెలుసు కదా. ఈ బెండకాయల్లో ఇటు తోక, ఈ తల కట్ చేసి మధ్యన చీల్చి అందులో కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర, కారం వేసి మిక్సీలో వేసి దాంట్లో కూరి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా చేసుకాను. దీన్ని వేయించుకుంటే మనం పప్పుచారులో నంచుకోవచ్చు, పప్పులో నంచుకోవచ్చు, దేంట్లోనన్నా తినవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఈరోజు ఈ వంట చేద్దామని నేను నిర్ణయించుకున్నానండి. అందుకని బెండకాయ కారం పెట్టి వేపుడు. దీనికి కావాల్సింది అదిగో కారం కూడా ఇంకా కొంచెం పెట్టుకున్నాను మధ్యలో వేయడానికి. ఇందులో ఏం లేదు, కొంచెం కారం, వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, అంతే, ఇంకేం లేదు. సింపుల్గా అయిపోయే కూరలు అదండి. కొంచెం అదో కరివేపాకు, కొత్తిమీర మామూలే. సన్న మంట మీద నూనె వేసుకొని వేయించేసుకుంటే అవి రెడీ చేసుకుంటే 5 నిమిషాల్లో మనకు వంట అయిపోద్ది. అవి రెడీ చేసుకోవడమే కష్టం మనకి. కానీ డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుంది. కాబట్టి దాన్ని ట్రై చేయండి మీరు. సరే అండి, ఓకే. ఒక్క 2 నిమిషాలు నూనె కాగనిద్దాం. కాగనిచ్చి లాస్ట్లో వేసుకోవడానికి కొద్దిగా కరివేపాకు వేయించి తీసి పెట్టుకుందాం పక్కనే. లేదంటే దాంట్లో ఇదంతా కారం గీరం అయిపోయి నూనె మాడిపోద్ది కదా. అందుకని ముందుగా కొంచెం కరివేపాకు వేయించుకొని తీసుకుందాం. ఇది తీసి పక్కన పెట్టుకుంటే లాస్ట్లో చక్కగా వేసుకోవచ్చు. నూనె కాగింది. ఇలాగా ఒకటి అలాగా సన్న మంట మీద కొంచెం వేసుకుంటే ఆ సన్న మంట మీద వేగుతాయన్నమాట. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి. ఇలా వేసేసుకొని ఏ పప్పుచారు, సాంబారు, లేదంటే పప్పు ఏదైనా వండుకున్నప్పుడు నంచుకుంటే బాగుంటుంది. ఏదైనా మన ఇష్టమే. వంటలు అనేవి మనం కొంచెం ఆలోచించి చేసుకునేవే కాబట్టి ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుందని మనం ఆలోచించుకోవాలి అంతే. అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. అప్పుడు మనకు కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త వంటలు మనమే చేస్తాం. ఇదిగోనండి, ఇలాగ కొంచెం తిప్పుకుంటే ఒకటి కొంచెం అడుగున వేగి ఉంటాయి కదా, మళ్ళీ మనకి ఇదిగా ఉంటాయన్నమాట. అందుకని ఇవన్నీ మళ్ళీ మనం తిరగేసుకోవాలి. ఇప్పటికే చూసారా,
కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. కష్టమైనా మనం ఇష్టంగా చేసుకుంటే ఏదన్నా ఇష్టమే. సో ఇష్టంగా చేసుకోండి, ఇబ్బంది పడకుండా ఇష్టంగా చేసుకోండి. పైన ఇంకొంచెం ఊరికే కారం అలా వేస్తుంటాను, కాస్త వేస్తే వేసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే నేను వేస్తాను, కొంచెం ఇదిగా కనపడుతుంది కదా అని కారం, అంతే. కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవచ్చు. ఇది ఈజీగా అయిపోయింది కదా. ఇంకో 2 నిమిషాలు వేగిస్తే మనం తీసేసుకోవచ్చు. ఇదిగోండి మన బెండకాయ కారం పెట్టిన వేపుడు అయిపోయింది. ఇగో మన డిష్లోకి తీసేస్తున్నాను. చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. తింటే కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఏదన్నా నంచుకుంటే అదే మన సాంబారు కానీ పప్పుచారు కానీ పప్పులు వాటిల్లో వేసుకొని మనం నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అదే ఇవ్వనండి. కొత్తిమీర కరివేపాకు ఇందాక వేయించాను కదా, ఆ కరివేపాకు పైన కొద్దిగా కొత్తిమీర, అంతే. కారం కొత్తిమీరతోటి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు కామెంట్స్లో పెట్టండి. కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇలా చేశాను. చూడడానికి బాగుంది, తినడానికి కూడా బాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు ఇంక నేను సెలవు తీసుకుంటాను. మీరు కూడా మళ్ళీ దీన్ని ఒకసారి ట్రై చేసి తిని ఎలా ఉందో మాకు చెప్పండి. సరేనండి. ఇంకో వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.